श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः హరి ఓం తత్సత్. గడిచిన సత్సంగంలో మనం ఇంతవరకు కొన్ని ప్రకరణ గ్రంథాలను విన్నాం. భజగోవిందం, ఆత్మబోధ, తత్వబోధ, సాధన పంచకం. చివరిగా పోయిన నెలలో భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు ద్వారా చెప్పబడినటువంటి ఒక వృద్ధ బ్రాహ్మణ పండితుడు కూడా జరిగిన సంభాషణ వలన పుట్టినటువంటి ఏకశ్లోకిని చూశాం మనం. వేదాంతము మనం వింటున్నాం ఈ సత్సంగాల్లో. వేదాంతము అంటే ఏమిటి, వేదాంతము ఎందుకు అనే విషయాన్ని కొంచెం చింతన చేసి ఈరోజు కొత్త విషయాన్ని మనం ప్రారంభిస్తాం. లోకంలో ప్రతి మనిషి కూడా 3 కావాలని కోరుకుంటాడు. తరిగిపోని శాంతి కావాలి, తరిగిపోయినటువంటి ఆనందము కావాలి, తరిగిపోయినటువంటి రక్షణ కూడా కావాలి అని ఆశిస్తాడు. తరిగిపోని అంటే సంస్కృతంలో దానికి ఆత్యంతిక శాంతి, ఆత్యంతిక సుఖం మరియు ఆత్యంతిక రక్షణ. ఈ మూడిటి కోసం ప్రయత్నం చేస్తూ, ఆశిస్తూ, తాపత్రయపడుతూ, కష్టపడుతూనే ఉన్నాడు. కానీ మనుషుడికి ఈ బాహ్య ప్రపంచములో తను చేస్తున్నటువంటి ప్రయత్నంలో తనకు ఈ 3 పరిపూర్ణముగా దొరికినట్లుగా ఎవరు చెప్పట్లేదు, ఎవరు కనిపించట్లేదు. అలా అది లోకంలో మనం చాలా మందిని అడిగి మనం డేటా తీసుకుంటే తెలుస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఉన్నారు ఈ మూడిటి కోసం, సుఖశాంతి రక్షణల కోసం బయట ప్రపంచంలో దేని మీద ఆధారపడకుండా, దేనిలోనూ వెదకకుండా వాళ్ళు తన లోపలనే తన నుండే పొందారు. అలా పొందిన వాళ్ళు ఎవరంటే జ్ఞానులు, జీవన్ముక్తులు. వాళ్ళు మాత్రమే ఈ మూడిటిని పూర్ణముగా పొందిన వాళ్ళు అని చెప్పాలి. మిగిలిన వాళ్ళందరూ ఎవరైతే బయట ప్రయత్నం చేస్తూ ఈ నామరూప జగత్ ప్రపంచంలో దీన్ని సాధించటానికి కష్టపడుతున్నారో వాళ్ళెవ్వరూ సాధించలేరు కూడా. అప్పుడు మరి ఈ జ్ఞానులు, జీవన్ముక్తులు ఎలా సాధించారంటే వాళ్ళు జ్ఞానాన్ని పొందుట చేత. ఏ జ్ఞానం? అది ముఖ్యం. జ్ఞానం అంటే లోకంలో ఎన్నెన్నో ఏవేవో చదివి ఏవేవో చేసి తెలుసుకుంటుంటాం. అవన్నీ కూడా మనం నాకు ఇప్పుడు దాని గురించిన జ్ఞానం ఏర్పడింది, దీని గురించిన నాకు జ్ఞానం ఉంది, ఇప్పుడు నాకు కంప్యూటర్ తెలుసు, నాకు కారు డ్రైవింగ్ చేయటం తెలుసు, నాకు బాగా వంట చేయటం తెలుసు, ఏదో ఒకటి మనుషుడు నేర్చుకుంటూనే ఉన్నాడు. కానీ ఈ బాహ్యమైనటువంటి లోకంలో ఎన్ని విద్యలు ఉన్నాయో అన్ని విద్యలను నేర్చుకున్నా కూడా ఆ విద్యలన్నీ అపరావిద్యలే. అపరావిద్యలన్నిటినీ కూడా శంకరాచార్యులు వారు చెప్తారు అవిద్య కిందే వస్తాయి అవన్నీ. కారణం ఏమిటంటే
అవి నీ యొక్క నిజస్వరూపమైనటువంటి పరావిద్యను నేర్పించవు. ఆ పరావిద్యను నేర్చుకుంటే తప్ప, ఒక మనిషి తెలుసుకుంటే తప్ప అతడికి ఈ ఆత్యంతిక సుఖశాంతి రక్షణలు దొరకవు. అప్పుడు పరావిద్యను తెలుసుకొని ఆ జీవన్ముక్తుడైన వాడికి ఇంకా ఈ శాంతి సుఖ రక్షణ కోసం వెతికేటువంటి పని లేదు. ఆ పరావిద్య అంటే ఏమిటి? అది ఎక్కడ చెప్పబడింది? పరావిద్య అనేటువంటిది ఆత్మవిద్య. ఆత్మవిద్య అంటే పరమాత్మ విద్య. పరమాత్మ విద్య అంటే బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మము పరమాత్మము, ఆ ఆత్మ ఎవరో ఎక్కడో ఉన్నాడా? ఆయన్ని కోసం వెతకాల అంటే లేదు లేదు, వేదాంతం చెప్తుంది. వేదాంతం అంటే ఏమిటండి? ఈ పరావిద్యను గురించి బోధించేటువంటి విషయములు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వేదాంతము అంటారు. ఈ వేదాంతము అనే పదానికి కూడా 2-3 అర్థాలను మనం చూడొచ్చు. నేను మొదట ఇలా చెప్తాను. వేదాంతము అంటే జీవితాంతము, జీవిత అంతము. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జీవితాంతము, జీవితము అంతమయ్యే వరకు వినుటూనే తెలుసుకుంటూనే ఉండాలి. వేదాంతము అంటే ఇంకా మరణించే వరకు చదువుతూనే వింటూనే ఉండాలంటే కాదు. జ్ఞాపకం పెట్టుకోవాలి. బాగా వినాల్సినన్ని రోజులు విని నువ్వు విషయాన్ని గ్రహించేశావంటే, నీకు జ్ఞాననిష్ట ఏర్పడిందంటే ఇంకా వేదాంత నిష్టలోనే ఉంటావు. కాబట్టి జీవితాంతము వరకు జ్ఞాపకము పెట్టుకోవలసినటువంటి విద్య. మరొక అర్థం ఏమిటంటే, జీవితము అంతమయ్యే లోపల, అంటే మరణం ఏర్పడే లోపల తెలుసుకోవలసిన విద్య. జీవితాంతం అంటే మరొక అర్థము జీవిత లక్ష్యము అని అర్థం. జీవిత అంతం లక్ష్యం ఏమిటి? మరి అప్పుడు ఈ మరణం అనేసి వచ్చేస్తుంది, శరీరము ఇక్కడే పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది అందరికీ జరుగుతుంది, అన్ని జీవులకు జరుగుతుంది. అప్పుడు ఈ మరణం అనేది వచ్చి జీవితం అంతమయ్యే లోపల ఈ శరీరంలో ఉంటూ జీవుడని భావించుకుంటున్నటువంటి వాడు తెలుసుకోవాలి వేదాంతము ద్వారా, జీవితము జీవుడని అనుకుంటున్న నేను అసలు జీవుడిని కాను, నేను ఆత్మను అని తెలుసుకుంటే ఆ తర్వాత ఇంకా జీవితం అంతమైపోతుంది. అంటే ఏమిటి? మరొక అర్థం, మరలా ఈ పుట్టుట, జీవించుట, మరణించుట, పుట్టుట, జీవించుట, మరణించుట అనే ఈ జీవిత చక్రము ఇంక మరలా తిరగదు, మొదలవ్వదు. అప్పుడు నా స్వరూపాన్ని, నేను జీవుడు కాదు, నేను ఈశ్వరుడినే, ఆ పరమాత్ముడినే అని తెలుసుకోవటమే ఈ వేదాంతం యొక్క లక్ష్యము. సో వేదాంత లక్ష్యము, జీవిత లక్ష్యము ఒకటి. అర్థమైందా? సో ఇన్ని రకాలుగా ఈ వేదాంతం అనే విషయాన్ని మనం అర్థం తీసుకోవచ్చు. సరే, అప్పుడు ఆ వేదాంతము బోధించేటువంటి విషయాలను వినాలి. మనముగా చదవటం కాదు, వినాలి. ఎలా తెలుస్తుంది ఆ వేదాంతం అంటే? విను, తెలుసుకో. ఎలా తెలుసుకుండేది? తెలుసుకోవాలి, విని తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే వేరే ఏం చేయాలి? వేరే ఏమి చేయొద్దు, విను, తెలుసుకో. సో వినుట ద్వారానే తెలుసుకోగలం, ఇంకేమీ చేయక్కర్లేదు. ఇంత సులభం. ఈ సులభమైనటువంటి ఈ వేదాంత తత్వమును
గడిచిన సత్సంగంలో ఒకే శ్లోకంలో చూశారా? వేదాంతము ఎన్నో గ్రంథాలు, ఎన్నో వేల శ్లోకాలు, ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నెన్నో ఉన్నా కూడా అది అంత పెద్దదా అండి వేదాంతము? అంత కష్టమా అంటే కాదు. ఒక 2-3 పదాల్లోనే ఆ వేదాంతాన్ని ముగిచ్చేస్తుంది ఉపనిషత్తు శాస్త్రం. ఇంక దాన్ని వివరించి చెప్పాలి కాబట్టి అర్థం కాని వాళ్లకు కొన్ని లైన్లు చెప్తుంది వాక్యము. అవి అర్థము కాని వాళ్లకు మరికొన్ని శ్లోకాలను చెప్తుంది. అవి అట్లా వివరిస్తూ ఆ వేదాంతం అనేటువంటిది విస్తరించి వివరిస్తుంది. ఎవరు అది వేదాంతము వివరించేది? శాస్త్రం. శాస్త్రం అనేటువంటిది తల్లి లాంటిది. వేదాంత శాస్త్రము, వేదము మనకు తల్లి లాంటిది. అప్పుడు శాస్త్రమాత, వేదమాత ప్రతి జీవుడికి కూడా, ముఖ్యంగా మనుష్యుడికి బుద్ధి అనేటువంటి ఈ ముఖ్యమైన ఒక ఇంద్రియం ఉన్న ఈ మనుషుడికి తనను గురించి తాను తెలుసుకునే విధంగా ఈ వేదాంతము, వేదమాత, ఉపనిషత్ శాస్త్రమాత ఆశిస్తుంది. మనము అలా నేర్చుకొని ఈ దుఃఖములో నుంచి, సంసారములో నుంచి, కష్టములో నుంచి బయటపడాలి అని చెప్పి ఆశిస్తుంది. అప్పుడు ఒక 3 పదాల్లోనూ చెప్పచ్చు, ఒక శ్లోకంలోనూ చెప్పచ్చు, అనేక శ్లోకాల్లోనూ చెప్పచ్చు. అప్పుడు ఆ ఏక శ్లోకేనే ఒక శ్లోకంలో మనం ఆ రోజు విన్నాం, గడిచిన సత్సంగంలో విన్నాం. అక్కడ చివరిగా శంకరాచార్యులు వారు ఆ ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన సమాధానాలు చూస్తూ వస్తే, చివరి ప్రశ్నలో మరి అన్ని జ్యోతులను అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి ఆ జ్యోతి ఏమిటి అని అడిగారు. అన్నిటినీ తెలుసుకునేటువంటి ఆ తెలుసుకునేవాడు ఎవరు? ఆ తెలుసుకునేవాడే తత్ భవాన్ పరమకం జ్యోతి అని చివర్లో చెప్పారు. కాబట్టి ఆ తెలుసుకుంటున్నాను అని అంటున్నావే నువ్వే ఆ చైతన్య స్వరూపము, నువ్వే ఆ కాంతి, వెలుతురు, ఆ జ్ఞానము. ఎందుకంటే నువ్వే కదా అన్ని తెలుసుకుంటున్నావు. అన్ని తెలుసుకుంటున్నావని నీకు తెలుస్తున్నది, నాకు కొన్ని తెలియవు అనేది కూడా నీకు తెలుస్తున్నది. అప్పుడు తెలుస్తున్నవి, తెలియనివి కూడా తెలుసుకుంటున్నానంటే వాటిని ప్రకాశింపచేస్తున్నటువంటి వెలుతురుని నేను. వెలుతురంటే జ్ఞానం. ఇక్కడ అది బాగా అర్థమైపోయింది, గ్రహించేశాడు. కాబట్టి ఆ వృద్ధ బ్రాహ్మణ పండితుడు వెంటనే ఏం సమాధానం ఇచ్చాడు చివర్లో? అవును ఓ గురువే, నేను అదే, తదస్మి ప్రభో, నేనదే. ఈ నేనదే, నువ్వు అదే అని చెప్తే గురువు, శిష్యుడు అర్థం చేసుకొని అవునవును నాకు అర్థమైంది, నేనదే. నువ్వదే నేనదే అనేది ఏంటి? అవి యాక్చువల్గా ఉపనిషత్తుల్లో, వేదంలో వచ్చినటువంటి 2 మహావాక్యాలు. ముఖ్యమైన ఒక మహావాక్యం ఆ ఉపదేశంలో చెప్పాను కదా, 2-3 పదాలలో. తత్ త్వము అసి, అది నువ్వే, అది నువ్వు ఒకటే. అది అంటే ఏమిటి? అసలు నువ్వంటే నేను ఏ నువ్వుని గురించి చెప్తున్నాను, ఆ 2 ఎట్లా ఒకటవుతాయి అనేది విచారించి తర్వాత మహావాక్య విచారణ ద్వారా అర్థమయ్యేట్లుగా గురువుగారు ఉపదేశం చేస్తారు. అది గ్రహించినటువంటి, అర్థం చేసుకున్నటువంటి ఆ శిష్యుడు ఎలాంటి బదులు చెప్తాడు? అవును, అది నేను అదే
అన్నీ చెప్పేటప్పుడు ఆ మహావాక్యం ఏమవుతున్నది? అహం బ్రహ్మాస్మి. అవును, నేను ఆ బ్రహ్మమునే. అప్పుడు అది అని చెప్పింది బ్రహ్మమే, నువ్వని ఏది చెప్తున్నానో అది బ్రహ్మమే. కాబట్టి జీవ ఈశ్వర పరమాత్మ ఐక్యం ఏర్పడినప్పుడు ఇంక జీవుడనేది లేదు, పరమాత్మ మాత్రమే ఉంటుంది. ఇది సత్యం. చివరగా శాస్త్రం యొక్క సారాంశం ఏమిటంటే, నువ్వు ఎవడవు నిజంగా అని తెలుసుకో. అది తెలుసుకోవటానికి ఏ విద్య అయితే నీకు ఉపయోగపడుతుందో ఆ విద్యను నేర్చుకో. మిగిలిన విద్యలన్నీ పొట్టకూటి కొరకే. ఇది జ్ఞాపకం పెట్టుకో. మరి పొట్టకి కూడిస్తేనే కదా అది బతికి, శరీరాన్ని ఆకలి తీరి బతికితేనే కదా. అవును, అప్పుడే నువ్వు వినగలవు, అప్పుడే గురువుకి సేవ చేయగలవు, అప్పుడే మహావాక్య విచారణం చేయగలవు. కాబట్టి పొట్టకూటికి కావలసినది కొంచెం చేసుకో. ఇంకా పొట్టకూటి కోసమే బతుకుతున్నానని బతకద్దు. ఇది మనకు శాస్త్రం చెప్తుంది. అప్పుడు పొట్టకూటి కోసం మాత్రమే బతకట్లేదు. ఐఎమ్ నాట్ లివింగ్ ఫర్ ఈటింగ్, బట్ ఐ ఈట్ ఫర్ లివ్. బతుకుట కోసం తింటున్నాను కానీ తినటం కోసం బతకటం లేదు. అప్పుడు బతకటం కోసం తింటున్నాను. ఎందుకు బతకాలి? బతికి ఉంటే అప్పుడు నేను జ్ఞానమును పొందుటకు ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఆ విధంగా చెప్తున్నప్పుడు శాస్త్రం మనకు చక్కగా అప్పుడు ఇదో చూడు, ఈ మెట్లుగా నువ్వు జీవించడం చెయ్యి, ధర్మమును అనుసరించు, ధర్మముతోటి పొట్టకూటి కోసం కావలసినంత సంపాదించుకో, జీవించు. కానీ మర్చిపోకు, జీవిస్తున్నది కామమును అనుభవించుట కోసమే కాదు, కామమును మినిమం ఎంత ఇంద్రియములకు శరీర గడవటానికి కావాలో అంతవరకు ఆ సుఖాలు, ఆ విషయం అంతవరకే కోరికలు. అప్పుడు నీ యొక్క కామం కూడా ధర్మము మీద ఆధారపడి ఉండాలి. ఆ తరువాత ఈ మెట్టుగా చేసే ఈ ప్రయాణంలో నువ్వు చివరికి అసలు ఈ ధర్మము తోటి జీవిస్తూ పొట్టకూటి కోసం పొట్ట నింపుకొని శరీరాన్ని నిలబెట్టుకొని, శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం, ఆ తరువాత మోక్షమునకు ప్రయత్నించు. కాబట్టి ముఖ్యమైనవి ధర్మము, మధ్యలో 2 చిన్న స్టేషన్లే, అవి ముఖ్యము కాదు. మనము పోయి చేరవలసినది మోక్షం అనే స్టేషన్, గమ్యం. అందుకని నేను చెప్పాను జీవిత అంతమును మనకు నేర్పేటువంటిది వేదాంతము అని చెప్పి అర్థం చేసుకుంటే, ఇప్పుడు ఆ ఏకశ్లోకిలో నుంచి మనం ఈరోజు ఆ తత్ అని చెప్పినప్పుడు అది పరమాత్మన్నాం, త్వం అని చెప్పినప్పుడు నన్ను గురించి చెప్తున్నది. ఈ రెండిటి యొక్క నిజ స్వరూపం ఏమిటి? అసలు రెండున్నయ్యా, లేక ఈ రెండు ఒక్కటేనా అని నేను ఇంకా నిధిధ్యాసనం చేస్తాను. నిధిధ్యాసనం అంటే దాని గురించే చింతన చేస్తూ ఉంటాను. దాంట్లోనే తాదాత్మ్యమై తన్మయం చెంది ఆ నిష్టలోనే ఉంటాను. ఇంకా నాకు అక్కడ సందేహమే లేదు. అటువంటి సందేహరహితమైనటువంటి జ్ఞానమును పొంది నా నిజస్వరూపమును నేను తెలుసుకొని అలా ఉండుటకు చేసే కొన్ని అభ్యాసాలనే నిధిధ్యాసనం అంటాం.
దానికోసం చెప్పినటువంటి ఈరోజు 3 శ్లోకాలతో ఉన్నటువంటి వేదాంత ప్రాతస్మరణాన్ని మనం వినబోతున్నాం. వేదాంత ప్రాతస్మరణం త్రిశ్లోకి 3 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి. ఇది ఏదో సందర్భంలో శిష్యుల కోసం శంకరాచార్యులు వారు ఉపదేశం చేసినటువంటి శ్లోకాలు. 3 శ్లోకాలు. ఒక శ్లోకం చూసాం. ఈరోజు త్రిశ్లోకిని ప్రారంభిస్తున్నాం. దీనికి పేరు సహజంగా బాహుల్యంగా ప్రాతస్మరణం అంటారు. కానీ ప్రాతస్మరణం అంటే సంస్కృతం యొక్క అర్థం తీసుకుంటే పొద్దున్నే లేవగానే తలుచుకోవలసినటువంటిది, ఉచ్చరించవలసినటువంటిది, చెప్పదగినది, జ్ఞాపకం పెట్టుకోదగినది అని అర్థం ప్రాతః స్మరణం. ఈ ప్రాతః స్మరణం అని మాత్రమే చెప్తే చాలా ప్రాతస్మరణాలు ఉన్నాయి. ఎంతమంది దేవతలున్నారో అంతమంది దేవతలను గురించి ప్రాతస్మరణాలు రాశారు. పొద్దున లేవగానే ఈ దేవత, నీ ఇష్ట దేవత గురించి కూడా ప్రాతస్మరణం. సహజంగా ప్రాతస్మరణం అంటే ఇప్పుడు లోకంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి ఇదేమిటి, సుప్రభాతం అంటారు. అది భగవంతుడిని స్మరించుకుంటూ సుప్రభాతం అంటే, ప్రభాతం అంటే పొద్దున్నే, ప్రాతః ప్రభాతం, మంచి ప్రభాతం అంటే నీ ప్రభాత సమయం నిద్ర లేవగానే అది ఎట్లా ప్రారంభించుకోవాలి, ఏమి తలుచుకొని, ఏమి జ్ఞాపకం పెట్టుకొని, ఏది లక్ష్యముగా పెట్టుకొని నువ్వు నీ జీవిత దైనందిన కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి అని అడిగితే దానికి మరి ఇట్లా ప్రాతస్మరణాలని సుప్రభాతమని, కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని ఉంది. అది మాత్రమే కాదు, కొంచెం ఇంకా ఈ స్తోత్రాలతోటి కొంచెం అనుభవం ఉన్నవాళ్ళు, వాటిల్లో ఉత్సాహం ఉన్నవాళ్ళు నేర్చుకుంటారు, తెలుసు వాళ్ళకి. ఉదాహరణకు లలిత పరమేశ్వరి దేవి గురించి, మరి అలాగే శ్రీ రంగనాథ స్వామి గురించి, ఇలా చాలా పొద్దున్నే స్మరించుకోదగినటువంటి ప్రాతస్మరణాలు ఉన్నాయి. ఉదాహరణకు లలితా పంచరత్నంలో ప్రాతస్మరామి లలితా వదనారవిందం అని చెప్పి, అలాగే ప్రాతః భజామి నమామి స్తువే వదే, ఇట్లా ప్రాతః అనే పదాన్ని ఉపయోగించి రాశారు పొద్దున్నే. మరి వాటన్నిటికీ ఇప్పుడు ఇక్కడ చెప్పబోయేటువంటి ఈ ప్రాతస్మరణానికి భేదం ఏమిటంటే, దీనికి అందుకనే వేదాంత ప్రాతస్మరణం అని పేరు పెట్టాం. ఓకే, వేదాంత. ఈ 3 శ్లోకాల్లో వేదాంతం యొక్క సారం ఏమిటని మొత్తం మనకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ వేదాంత సారముగా ఉన్నటువంటి ఈ శ్లోకాలను స్మరించుకుంటూ, చెప్పుకుంటూ, జ్ఞాపకం పెట్టుకుంటూ నువ్వు పొద్దున్నే లేచి నీ దినసరిని ప్రారంభించు అని చెప్పుటకు 3 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి త్రిశ్లోకి. వేదాంత ప్రాతస్మరణం త్రిశ్లోకి. మిగిలిన ప్రాతస్మరణాలన్నీ సగుణ సాకారమైనటువంటి దేవతలను స్మరించుకునేటువంటివి, సగుణ. కానీ వేదాంతమునకు వచ్చేసరికి నిర్గుణ, నిర్వికార బ్రహ్మతత్వమును స్మరించుకోవటం. రూపము లేనటువంటి, గుణములేవి లేనటువంటి బ్రహ్మమును ఎట్లాగండి తలుచుకుండేదంటే తలుచుకోవచ్చు. దానికోసమే మనకు ఉపనిషత్ శాస్త్రము ఉపదేశిస్తుంది ఎట్లా స్మరించుకోవాలి ఏమిటని. అప్పుడు అంటే అర్థం ఏమిటంటే, మిగిలిన ప్రాతస్మరణాలు ఏ దేవత గురించి, ఏ దేవుడిని గురించి అయినా అంటే అవన్నీ
బయట ఉన్నటువంటివి బాహ్యము అంటే ఏంటది? అప్పుడు వేరే ఒక ఆబ్జెక్ట్‌గా వాటిని భావిస్తూ స్మరించేవి, తలుచుకుండేవి. కానీ అప్పుడు వాటిని అందుకనే సగుణం అన్నారు. సగుణం అంటేనే తర్వాత వేరే ఒక దేవతయో వేరేదైనా చెప్తున్నానంటే, లేక నా గురువుని గురించి కూడా స్మరించుకుంటున్నానంటే, మరి బయట ఉన్నటువంటి బాహ్యముగా ఉన్నటువంటివి ఒక ఆబ్జెక్ట్‌గా వాటిని నేను చూస్తూ, అనుకుంటూ స్మరించుకుండేవి, తలుచుకుండేవి. కానీ ఈ వేదాంత ప్రాతస్మరణం ద్వారా మనం ఏం చేస్తామంటే ఏమర్థమవుతుంది మనకు? ఇక్కడ బయట ఏదో ఒక విషయాల గురించి కాదు, నన్ను గురించే. అదేంటండి నన్ను గురించే స్మరించుకోవడం, నన్ను గురించే స్తుతి చేసుకోమంటారా ఏంటి? నా గురించి ఏమున్నది? నేను ఒక బలహీనుడైనటువంటి, దీనుడనైనటువంటి జీవుడను. ఈ శరీరంలో ఉండి కష్టపడుతూ, దుఃఖపడుతూ ఈ సంసారంలో కుటుంబం అని, బాధ్యతలని, పిల్లాజల్లులని, ఇల్లు వాకిళ్ళని వీటితోటి ఉన్న నన్ను గురించి ఏముందండి స్మరించుకుండేది? లేక నన్ను గురించి స్మరించుకోవడం అంటే నేను పెద్ద ఉద్యోగస్తుడిని, నేను పెద్ద రాజకీయ నాయకుడిని, నేను చాలా ధనవంతుడిని, నేను చాలా అందగాడిని, అందగత్తెననే ఏమి స్మరించుకోవాలి నా గురించి? మళ్ళీ అక్కడ సందేహం వస్తుంది కదా! ఆ సందేహాన్ని కూడా తీర్చుకొని నువ్వంటే ఈ శరీరము కాదు, ఆ మనస్సు కాదు, ఆ బుద్ధి కాదు. కాబట్టి ఆ శరీరానికి ఇవ్వబడినటువంటి ఆ గుణాలున్నాయి చూసావా? నువ్వు ఉద్యోగస్తుడివా, నువ్వు మగవాడివా, ఆడదానివా, నువ్వు ధనవంతుడివా, బీదవాడివా, ఇవన్నీ నువ్వు కాని ఆ శరీరానికి ఇవ్వబడినటువంటి కొన్ని విశేషణములు. అవన్నీ నువ్వు కాదు. ఇక్కడ నువ్వనంటే శాస్త్రము, వేదాంతము చెప్పే నువ్వు ఏమిటి? అది తెలుసుకోవాలి. అది విన్న తర్వాత ఆ విన్నదాన్ని స్మరించుకోవాలి. వినకుండా ఎట్లా స్మరిస్తాను? మొదట విన్నాను, అర్థమైపోయింది. ఓ నేనంటే ఇక నుంచి ఇలా జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇలా తలుసుకోవాలని చెయ్యాలి. అప్పుడు ఏమిటి అర్థమైంది? ఇక్కడ నా యొక్క స్మరణం, ఇది ధ్యాసనం లేక ధ్యానం అని చెప్పండి. బయట దేని గురించి కూడా కాదు. సహజంగా ధ్యానం అనంగానే మనం అది భగవంతుని గురించి అంటాం. ఆ భగవంతుడనేది 33 కోట్లు రకాలు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్ట దేవత, ఇవే ఉన్నాయి కదా మరి. కానీ వేదాంత ప్రాతస్మరణం, వేదాంత ధ్యానం అక్కడికి వచ్చేసరికి దీన్ని నిధిధ్యాసనం అని చెప్పి అంటాం. ఇక్కడ ఏమిటంటే దాని గురించి నేనే తలుచుకోవడం, స్మరించడం. ఇది మరి అహంకారం కాదా? నన్ను గురించే నేను అనుకుంటూనే ఉంటాను. అహంకారం గురించి నువ్వు తలుసుకోవట్లేదు, నీ నిజ స్వరూపుని గురించి తెలుసుకోవాలి. అప్పుడు నువ్వు నీ నిజ స్వరూపం ఏమిటని గురువుగారు చెప్తారు నీకు. విన్న తర్వాత అది తలుచుకో. నువ్వు అనుకునేటువంటి అహంకార జీవుడిని గురించి ఇక్కడ శాస్త్రము నువ్వని చెప్పట్లేదు. నువ్వంటే ఆత్మవు, చైతన్యమునవు, సచ్చిదానంద స్వరూపుడవు. అదే పరమాత్మ. పరమాత్మనే ఈ పరమాత్మ. నువ్వు పరమాత్ముడివే, నువ్వు జీవుడివి కాదు, నువ్వు ఈశ్వరుడివే అని ఆ లక్ష్యార్థాన్ని స్మరిస్తాం. కానీ ఇక్కడ వాక్యార్థం తీసుకొని ఉపాధుల భేదం చూస్తే, ఉపాధుల భేదం అంటే ఏంటి? ఈశ్వరుడు నేను ఎట్లాగండి ఒకటవుతాం? నేనేదో ఈ చిన్న శరీరంలో ఈ 5 అడుగుల ఎత్తు, 60 కిలోల బరువులో, ఈ ఇంట్లో, ఈ ఊర్లో, ఇక్కడ రోగాలతోటి, ముసలితనంతో బాధపడి నేనెట్లా ఈశ్వరుని అవుతానంటే, శరీర దృష్టిలో కాదు, మనస్సు దృష్టిలో కాదు, చైతన్య దృష్టిలో ఈశ్వరుడు నువ్వు ఒకటే. అసలు నువ్వనేదే లేదు అక్కడ, ఈశ్వరుడు మాత్రమే.
అంటే ఆత్మ మాత్రమే ఉంది. జీవ ఆత్మ, పర ఆత్మ, జీవ అండ్ పర తీసేయాలి. ఇది వేదాంతము వీటన్నిటిని మనకు బోధిస్తుంది. సరే, బోధించిన తర్వాత కొంత విన్న తర్వాత ఆ విని కొంచెం గ్రహించిన వాళ్లకు ఈ త్రిశ్లోకి వేదాంత ప్రాతస్మరణం అర్థమైందా? అప్పుడు ఆ శ్లోకాలను ప్రారంభించడానికి ముందు చివరిగా 2 మాటలు ఇంకా చెప్తాను. ఏమిటంటే, ఏదేదైతే మనం ఒక ఆబ్జెక్ట్గా ఆబ్జెక్ట్ అంటే బయట ఒక వస్తువుగా దేవుడు అక్కడున్నాడు, ఆ గుళ్ళో ఉన్నాడు, ఆ ఊర్లో ఉన్నాడు, ఆ లోకంలో ఉన్నాడు అట్లా అని చెప్పి ఒక వస్తువుగా, ఒక మనిషిగా, వేరేగా, ఆబ్జెక్ట్గా ఎప్పుడైతే నేను తలుచుకుంటానో అప్పుడు నువ్వు ఆబ్జెక్ట్గా తలుచుకున్నవి తీసుకున్నది ఏదైనా సరే మారుతూనే ఉంటాయి. దే ఆర్ సబ్జెక్ట్ టు చేంజ్. కాబట్టి మారుతూనే ఉన్నప్పుడు అది ఎట్లా పర్మనెంట్ అవుతుంది? ఉదాహరణకు సూర్యుడు బయట ఉన్నాడు, ప్రత్యక్ష నారాయణుడు సూర్యనారాయణుడు. సూర్య ఉపాసన, గాయత్రి, అదంతా పూజ, సంధ్యావం ఇవన్నీ మంచివి, అవన్నీ చెప్పారు. కానీ చివరికి అవన్నీ చేసి 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 నీ చిత్తము బాగా శుద్ధమైన తర్వాత, నీ యొక్క అహంకారము, రాగద్వేషాలన్నీ తగ్గిపోయిన తర్వాత, ఈ వెష్టి అహంకార భావం తొలగిపోయి సమష్టి భావన నీలో పెంపొందిన తర్వాత నీకు అప్పుడు అర్థమవుతుంది, ఆ సూర్యుడిని పూజించేటువంటి నువ్వు నిజంగా ఆ సూర్యుడికి కూడా అస్తిత్వాన్ని ఇస్తున్నావు. నేనున్నాను, నేను ఉండి చెప్తేనే కదా అక్కడ సూర్యుడు ఉన్నాడని చెప్తున్నాను. నేను లేకుండా సూర్యుడు ఉన్నాడని ఎవరు చెప్తారు? ఎట్లా చెప్తారు? నేను. కాబట్టి నేనున్నాను. సరే, ఆ బయట బాహ్యంగా కనిపించే సూర్యుడు ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, మనకు ప్రత్యక్షంగా చూస్తున్నాం కాబట్టి కళ్ళతోటి. మిగిలిన దేవతలు, దేవులను అందరినీ మనం కథల్లో వింటున్నాం కానీ ఎవరు చూడలేదుగా. అప్పుడు మరి నువ్వు చూస్తున్నటువంటి ఆ సూర్యుడే, ఆయనకి ఎన్నో మార్పులు, ఆయన ప్రయాణం చేస్తున్నాడు, ఆయన వలనే సంవత్సరంలో వస్తున్నాయి, నెలలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, మారుతున్నాయి. ఆయన చాలా వేగంగా 7 గుర్రాలు ఉన్నటువంటి రథంలో కూర్చొని అతి వేగంగా వెళుతున్నాడు. ఇట్లా మరి ఇవన్నీ ఉంటేటప్పుడు ఆయన నిలకడగా లేడుగా, మారిపోతూనే ఉన్నాడుగా. ఆయన మారిపోతూనే ఉన్నాడు. కాబట్టి బయట నువ్వు దేనిని నీ యొక్క ధ్యానమునకు కేంద్రముగా నువ్వు పెట్టుకున్నావంటే అవన్నీ మారుతూ ఉండేటువంటివే. ఏదైనా పెట్టుకో. నీ గురువును పెట్టుకున్నావు అనుకో, గురువు ఎక్కడ శాశ్వతంగా ఉన్నారా? ఆ గురువు శరీరం కూడా పోతుంది. తర్వాత నీ మనసులో జ్ఞాపకం ఉంటుందంతే. గురువుని నువ్వు చూస్తుండగానే ఆయనకి కూడా ముసలితనం వచ్చేస్తుంది, ఆయనకి వ్యాధి వస్తుంది, ఆ శరీరం పోయింది, అన్ని చూస్తావు నువ్వు, మరణం ఏర్పడింది, మారిపోతూనే ఉన్నది కదా. మరి ఇప్పుడు మరి నేను దేన్ని పట్టుకున్నాను మారిపోతూనే ఉన్నదంటే, లేదండి, పరమాత్మ దేవుణ్ణి పట్టుకుంటే మారిపోదు అని మనకు సహజంగా మొదట్లో మన భక్తిలో, మనకు సంప్రదాయంలో దేవుణ్ణి నమ్ముకో అన్నారు. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నందువలన దేవుణ్ణి నమ్మాలి, ఆస్తికుడుగా ఉండాలి, అది ముఖ్యం. అది లేకపోతే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకే వెళ్ళలేవు. కానీ ఇక్కడ వేదాంత విచారణ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు ఆ దేవుడు అని చెప్పినందువలన, దేవుణ్ణి నమ్మినందువలన మనం అందరూ, దేవుణ్ణి నమ్మిన అందరూ ఆనందంగా ఉంటున్నారా? దేవుణ్ణి నమ్మిన అందరూ సుఖంగా ఉంటున్నారా? దేవుణ్ణి నమ్మిన అందరికీ వాళ్ళ యొక్క రక్షణ భయం లేకుండా ఉన్నారా?
కోటాను కోట్ల మంది భక్తులు దేవుని నమ్మిన ఆస్తికులను చూస్తున్నాగా మన చుట్టుపక్కల. మరి వాళ్ళందరికీ ఏమి దేవుని నమ్మినందువలన ఈ ఆత్యంతిక సుఖము, శాంతి, రక్షణ వచ్చిందని చెప్తున్నారు ఎవరైనా? వాళ్ళు చెప్పగలరా? ఎవరో గొప్ప భక్తుడు గురించి కథలు పక్కన పెట్టండి, అవి ఉండనండి. అవి జరిగినవా జరగలేదా వాళ్ళే. సహజంగా చూస్తే సరే, కొద్ది రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు కాదు, జీవితం ఇంకా అంతమైపోతున్నది. 60-70 ఏళ్ళు వచ్చినాయి. ఇతడు భక్తుడు, భక్తిని చేస్తాడు, అన్ని చేస్తాడు, గుళ్ళు గోపురాలన్నీ తిరుగుతున్నాడు. కానీ జీవితంలో చివరికి అక్కడ ఒక సంతృప్తి, పూర్ణత్వం వచ్చి నిజమైన శుద్ధమైనటువంటి పరాభక్తి ఉద్భవిస్తున్నదా? దేవుడంటే భయం లేకుండా అయి ఉన్నావా? దేవుడితోటి బేరం చేయకుండా ఉన్నావా? ఈ రెండు ముఖ్యం. భక్తి అనేటువంటిది సరి అయిన భక్తి, పరిపక్వమైనటువంటి భక్తి ఉన్నదంటే దేవుడిని గురించి, దేవుణ్ణి వలన భయపడం. కానీ మనకు చాలా మందికి సహజంగా దేవుడంటే భయం. ఆయన మన కళ్ళు పొడి చేస్తాడు, ఇది ఇట్లా చేయకపోతే శపిస్తాడు, ఇది ఇట్లా చేయకపోతే కోపగించుకుంటాడు, అట్లా అవుతుంది, ఇట్లా అవుతుందని చెప్పి. ఉదాహరణకి నాగదేవతకి కోపం వచ్చింది, అందుకని నా గ్రహాలన్నీ ఇట్లా ఉన్నాయి. శనిదేవతకి కోపం, శనిదేవత వలన నా జీవితం ఇట్లా ఉంది, నా గ్రహాలు. మరి భయపడుతూనే ఉన్నాం. భయపడటం వలన మరలా ఈ దేవుడు, ఆ దేవుడు, అట్లా దేవుడిని మారుస్తూనే ఉన్నాంగా. అప్పుడు ఏంటంటే దేవుడు బయట ఉన్నాడు వేరే ఎక్కడో అని చెప్పి నువ్వు అట్లా ఆలోచించి తీసుకున్నావంటే ఏమవుతున్నది? ఎంతకాలం నువ్వు భక్తి చేస్తున్నా కూడా ఆ దేవుడంటే భయం ఉంటూనే ఉన్నది. అప్పుడు అది ఎట్లా పోతుంది? దానికోసమే ఉపనిషత్తులు బోధిస్తాయి. నిన్ను వదిలేసి నువ్వు ఏదో ఇంకొకటి బయట ఉన్నది, అది దేవుడా, దేవియా, శక్తియా, ఏదైనా కానీ నిన్ను వదిలేసి నువ్వు బయట ఇంకొకటి ఏదో ఉంది, దానికోసం అని నువ్వు ప్రయత్నం చేసి ఆధారపడి వెతికి దానికోసం ప్రయత్నిస్తే నీకు భయం తప్పదు అంటుంది ఉపనిషత్తు. ఏంటి అక్కడ రెండున్నాయి. నువ్వున్నావు, అక్కడ బయట ఒకటి ఉంది. అప్పుడు ఆ బయట ఉన్నది అది దేవుడు, లేక గురువు, లేక ఏదో ఒక శక్తి, దుష్ట శక్తి, మంచి శక్తి, అది నన్ను ఏం చేస్తుందో, నాకేమి కష్టం కలిగిస్తుందో, కోపించుకుంటుందో అని చెప్పి భయపడుతూనే ఉంటాం. భయం ఎప్పుడు పోతుంది మరి? దేవుని నమ్మిన వెంటనే భయం పోతున్నదంటే అందరికి పోవాలి కదా. మరి మీరు ఇంటర్వ్యూ చేసి ఒక 1000 మందిని అడగండి, రోజు గుడికి వెళతాను, రోజు ఇది చదువుతాను, విష్ణు సహస్రనామం ఇవన్నీ చదువు, భయం పోయిందా? అలా పోదది. అందుకనే ఉపనిషత్తు ఏమంటుంది? ద్వితీయాద్వై భయం భవతి. రెండు, నేను కాకుండా మరొకటి ఏదో ఉన్నది అంటే అది భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. తప్పదు. అప్పుడు మరి భయం పోవాలంటే ఏమిటి? బ్రహ్మజ్ఞానేన ఏకత్వజ్ఞానేన అభయం విందతే. రెండు లేవు, ఉన్నది ఒకటే బ్రహ్మం, ఒకటే చైతన్యం, ఒకటే ఆత్మ అని తెలుసుకున్నప్పుడు, ఈ జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే భయ విముక్తి. సరే, ఇవిడ ఇంతసేపు మీకు ఉపోద్ఘాతాన్ని ఇచ్చాను, చాలు. ఈ ప్రాతస్మరణం 3 శ్లోకాలని ఒకసారి చదువుతాను నేను. చదివి తర్వాత మొదటి శ్లోకాన్ని కొంచెం ప్రారంభిస్తాం. ప్రాతస్మరామి హృది
స్ఫురదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయం యత్స్వప్నజాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంఘః ప్రాతర్భజామి మనసా వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవ మజమచ్యుతమాహురగ్ర్యం ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్ ఇదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమైవ ప్రతిభాసితం వై. ఇది 3 శ్లోకాలు త్రిశ్లోకి. దీంట్లో ఇప్పుడు మొదటి శ్లోకాన్ని మనం కొంచెం అర్థాన్ని చూడటం మొదలు పెడదాం. ఈ మొదటి శ్లోకం నేను బ్రహ్మమును అని జ్ఞాపకం చేస్తున్నది. జ్ఞాపకం చేసుకో అంటున్నది. ప్రాతః అంటే అర్థం చెప్పాను ఆల్రెడీ, పొద్దున్నే. ఇక్కడ ప్రాతః అంటే పొద్దున్నే అన్నారు కాబట్టి అది ఎన్ని గంటలకి అని దాని గురించి పెద్దగా అట్లా విచారణ చేయక్కర్లేదు. ఓకే, పొద్దున్నే చెప్పారు. ఎందుకు చెప్పారు పొద్దున్నే? అది 4 గంటలకా, 4:30 గంటలకా, 5 గంటలకా, 5:30 గంటలకా? పొద్దున్నే అంటే సహజంగా కామన్గా తీసుకుంటే నిద్ర లేవగానే. నిద్ర వీలైనంత వరకు పొద్దున్నే లేవాలి. సూర్యోదయం అవటానికి ముందు లేవాలి అని చెప్పి ఒక నియమం పెడితే మరలా కొంచెం ఈ ఆస్తికులుగా ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మికలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి భయం కలుగుతుంది. అందుకని అంత స్ట్రిక్ట్గా అట్లా తీసుకోకర్లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో వాళ్ళు చేసే పనులు, వాళ్ళ డ్యూటీలు, ఇవన్నిటి వలన తర్వాత కొంచెం మార్పులు ఉంటాయి. పర్వాలేదు. కానీ మనం ఎట్లాంటి అర్థం తీసుకోవాలంటే, ఈ ప్రాతః అంటే అర్థం ఎందుకు చెప్పారంటే, రాత్రి ఒక 6 గంటలో 7 గంటలో నిద్రపోతాం. నిద్రపోయినప్పుడు మనకు ఈ ప్రపంచము లేదు, ప్రపంచం యొక్క దుఃఖము లేదు, ఏ కష్టము లేదు ఎవరికి కూడా. నిద్రలోకి పోయిన వాడికి ఎవరికి కూడా వాడి సొంత కష్టాలు, ఈ చుట్టూ ఉండే మనుషులు, ప్రపంచము వలన కలిగే కష్టాలు ఏవి లేవు. కాబట్టి అక్కడ మనం ఏమి చెయ్యక్కర్లేదు. దీర్ఘ నిద్రలో ఏం చేయాలి? మనం మన స్వరూపంలోనే ఉన్నాం. ఏమి తెలియలేదు అని చెప్తాం, కానీ ఏమి తెలియకపోయినా కూడా ఆనందంగా ఉన్నాం అనేది మాత్రం తెలుస్తున్నది అందరికి. ఎందుకు ఏమి తెలియలేదంటే అంతా ఒకటైపోయింది. నా మనస్సు సమష్టి మనస్సు కూడా కలిసిపోయి, సమష్టి మనసు కూడా లయించిపోయింది కొంచెం సేపటికి. అది ఎక్కడ లయించిపోతున్నది? ప్రకృతిలో లయించిపోతున్నది. ప్రకృతి లయించిపోయినందువలన ఏమైంది? ఇక్కడ ప్రపంచం కనపడలేదు.
కానీ ఆ నిద్ర యొక్క అనుభవం అందరికి నిద్ర లేచిన తర్వాత చెప్తాము, చాలా ఆనందంగా ఉంది. నాకే కష్టం లేకుండా బాగా నిద్రపోయాను అని చెప్పి ఫ్రెష్‌గా ఫీల్ అవుతాం కదా! మరి ఆ ఆనందంగా ఉన్నాను. నాకేమీ కష్టం తెలీదు. అసలు కష్టం ఉన్నది, దుఃఖం ఉందంటే అందరూ నిద్రపోవాలనుకుంటారు. మందులు వేసుకొనైనా సరే, లేకైనా ఏదైనా తాగి గాని, ఎందుకంటే నిద్రపోతే అన్నీ మనస్సు కొంతసేపటికి అక్కడ ఉండదు. మనస్సు అక్కడ లేదు కాబట్టి నాకే దుఃఖము లేదు. అందుకని దుఃఖంలోంచి తప్పించుకోవడానికి, మనసు యొక్క బాధలోంచి తప్పించుకోవటానికి, శరీరానికి ఉండే నుంచి తప్పించుకోవటానికి అంటే మనిషి నిద్రపోవటానికి ఆశిస్తాడు. అందుకని సహజంగానే ప్రకృతిలో మనకు దేవుడు పెట్టాడు నిద్రపోవటం అనేటువంటిది. కానీ ఆ నిద్రపోవటం అనేటువంటిది మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నది? సరే 6, 7 గంటలు నువ్వుగానే ఉన్నావు. కానీ నీకు తెలియలేదు అంటావు. కానీ ఆనందంగా ఉన్నానని చెప్తున్నావు. సరే, ఇప్పుడు పొద్దున లేచావు గదా! లేచిన తర్వాత మరలా వెంటనే టైం మొదట మనస్సు వికసించినప్పుడు టైం జ్ఞాపకొస్తుంది. ఇప్పుడు ఎన్ని గంటలయింది? తర్వాత ఎక్కడున్నాను? దేశము, ఇంక తర్వాత నా డ్యూటీ అని, నాదని, ఇదని వెంటనే మనస్సు పరిగెట్టడం మొదలుపెడుతుంది. దేశ కాల వస్తువుల వెనక మనస్సు పరిగెట్టడం మొదలుపెడుతుంది. ఈ వేదాంత ప్రాతస్మరణము శంకరాచార్యులు వారు ఏం చెప్తున్నారంటే, మనస్సు మరలా పొద్దున్నే లేచి ఈ బాహ్య ప్రపంచంలోకి, వ్యవహారంలోకి దిగటానికి ముందు ప్రారంభించటానికి ముందు మంచం మీద, బెడ్ మీద లేచి కూర్చొని అప్పుడే కొంచెం సేపైనా ఈ స్మరణం చేసుకో. ఏమిటది? నేను నిద్రపోయినప్పుడు అక్కడ నాకేమి దుఃఖము, బాధ లేకుండా, కష్టం లేకుండా ఉన్నానే. ఇప్పుడు నిద్ర లేచాను. మనస్సు మళ్ళీ ఇప్పుడు వికసించింది. నాకెందుకిప్పుడు దుఃఖము, కష్టము, బాధ రావాలి అని ప్రశ్నిస్తే నిజంగా అప్పుడు అవును, ఏమిటిది? నిద్రలో కొంచెం సేపు ముందు లేనివి ఇప్పుడు మరలా నాకు ఎట్లా కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను కలిగించి అన్ని కనపడుతున్నాయి. అందుకని అప్పుడు ఏం చేయాలంటే, వేదాంతము చెప్పిన మాటలను నువ్వు ఏం చేయాలి? స్మరామి. ఇక్కడ మొదటి శ్లోకంలో స్మరామి. స్మరామి అంటే నేను జ్ఞాపకం తెచ్చుకుంటాను, తలుచుకుంటాను. దేన్ని ఎప్పుడు స్మరించగలం? నాకు ఆల్రెడీ తెలిసి ఉన్నటువంటి ఆ భగవంతుడి రూపాన్ని స్మరించుకుంటాను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఆ భగవంతుడి రూపాన్ని చూశాను. మా ఇంట్లో విగ్రహం ఉంది, లేక తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూశాను. నాకు ఆల్రెడీ తెలుసు, అది మనసులో రిజిస్టర్ అయి ఉన్నది. అలాగే భగవంతుడి యొక్క నామం కూడా నేను వినున్నాను, నాకు తెలుసు. అది విన్నదాన్ని మరలా ఇప్పుడు ఇక్కడ స్మరించుకుంటాను. అందుకని స్మరణం అంటే రిమెంబరింగ్ అని అర్థం. జ్ఞాపకం పెట్టుకోవటం, జ్ఞాపకం తెచ్చుకోవటం. దేని గురించి జ్ఞాపకం తెచ్చుకోవాలి పొద్దున్నే లేవగానే అంటే ఇక్కడ ప్రాతః స్మరామి. తర్వాత పదం ఈ స్మరించటం అంటేనే మనస్సు లోపల. మనస్సు అనేది ఎక్కడుంది? నా లోపలే ఉంది. శాస్త్రం సహజంగా ఈ మనస్సును ఎక్కడుంది అంటే, మనం ఏదో ఈ బుర్రను చూపించకుండా శాస్త్రం ప్రకారం ఆ మనస్సు అనేటువంటి దాని స్థానం, అది వికసించేటువంటి స్థానం, మరలా పోయి లయించే స్థానం వచ్చి హృదయ మధ్యం, హృదయ స్థానంలోనే ఆ మనస్సు యొక్క సెంటర్. అందుకనే శాస్త్రమే ఆ హృదయం అనే పదాన్ని ఉపయోగిస్తుంది. దానిని ముఖ్యంగా చెప్తారు రమణ మహర్షుల వారు. హృదయ విద్య హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రమని ఆయన
శ్లోకం. హృదయ కుహర మధ్యే, హృదయం అనే గుహ లోపల, కుహరం అంటే గుహ. సో గుహాయాం పుండరీకం, హృత్పుండరీకం ఇలాంటి పదాలు ఉపనిషత్తులు కూడా ఉపయోగిస్తాయి. అదే విధంగా ఇక్కడ హృది అని చెప్పి చెప్తున్నారు. ప్రాతః పొద్దున్నే నా మనస్సులోనే, నా హృదయంలోనే, నా బుద్ధిలోనే, హృదయం అంటే బుద్ధి లేక మైండ్, హృది హృదే ఇన్ మై హార్ట్. ఏమి ఇక్కడ హృది అనే పదాన్ని భగవద్గీతలో కూడా భగవంతుడు ఉపయోగించారు. ముఖ్యంగా 15వ అధ్యాయం ఏది ముఖ్యంగా చెప్తాము, పురుషోత్తమ యోగంలో, దాంట్లో 15వ శ్లోకంలో సర్వస్య చాహం హృది సన్నివిష్టః, అందరియందు వాళ్ళ హృదయంలో నేను నివసిస్తున్నాను, ఉండి మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ, ఆ మనస్సులో జరిగేటువంటి 4 రకాలైనటువంటి ప్రక్రియలను చూసావా? ఏమిటది? మనస్సుని 4 భాగాలుగా చెప్తాం. అంతఃకరణం అంటాం. అవి 4 పనులు చేస్తుంటాయి. ఒకటిని మనస్సు అని అంటాం, జస్ట్ రిసెప్షనిస్ట్ లాగా. మన, బుద్ధి, చిత్త, అహంకార. దాన్ని భగవంతుడు అక్కడ వేరే పదాలు చెప్పి మత్తః స్మృతి, స్మృతి అంటే ఇదో జ్ఞాపకం పెట్టుకుంటా, మెమరీ, నాకు తెలుసు అని గ్రహించటం, జ్ఞానం, అపోహనం అంటే ఊహించటం, ఇమాజినేషన్ చేస్తాం. ఇవన్నీ మనసులో జరుగుతున్నాయి. అప్పుడు అది మాత్రమే కదా, అక్కడ ఏం చెప్తారంటే సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్త స్మృతిర్జ్ఞానమపోహనంచ. ఇది ఈ హృదయంలో ఉన్నటువంటి నా స్వరూపాన్ని వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః, అన్ని వేదాల యొక్క సారాంశం ఏమిటంటే అహంని తెలుసుకోవాలి. అక్కడ భగవంతుడు తన్ని ఈశ్వర భావంలో చెప్పుకుంటూ నన్నే తెలుసుకోవాలన్నాడు. ఇంకా నన్నే తెలుసుకోవాలంటే మరి రాముడు ఏం చెప్తాడు? రాముడు ఆయన నన్నే తెలుసుకోవాలంటాడా? లేకపోతే దేవి వస్తే గణపతి నన్నే తెలుసుకోవాలంటాడా? అక్కడ అహం అనేటువంటి పదానికి చక్కగా అర్థం చేసుకోవాలి వేదాంతపరంగా. అక్కడ ఏది అహం అని కృష్ణుడు చెప్పాడో అహం అనేది నేను ఉపయోగిస్తే దాని అర్థం ఏమిటి? అందుకని ప్రాతస్మరామి హృది సంస్ఫురద్ ఆత్మతత్వం. చక్కగా నేను 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 అని ఏదో అక్కడ స్ఫురిస్తూనే ఉన్నది. మెలకులో ఉన్నప్పుడు నేను అనేటువంటిది వాళ్ళకి తెలుస్తూనే ఉన్నదిగా. కానీ ఆ నేను అనేటువంటి నిజంగా ఏమిటనేది తెలియలేదు. కానీ ఆ నేను అనేది స్ఫురించిన తర్వాతనే ఇంకా దానికి పక్కన అన్నీ వస్తాయి. నాది, నాయందు, నేను, నాకు, నా చేత, నా యందు, నాలో, నా నుండి, ఈ విభక్తులన్నీ వస్తాయి. ఏది నేను అనేది లేకుండా మొదట అవన్నీ వస్తాయా? కాబట్టి నేను ఉన్నానని నాకు తెలుసు, అది మొదట. నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుస్తున్నది. దీనికి ఏదైనా శ్రమ పడాలా? ఎవరైనా కష్టపడాలి? అక్కర్లేదు. సహజంగా ఈ నేను అనేటువంటిది అసలు నిజంగా ఏమిటి అనేది అది దేనికి సంబంధం లేకుండా అట్లా శుద్ధంగా ఉంది. ఎట్లా ఉంది? హృది సంస్ఫురత్, చక్కగా
స్ఫుటముగా ఎలా ప్రకాశిస్తుంది? ఆత్మతత్వం ఆత్మగా ప్రకాశిస్తున్నాను. ఈ అహం అనే పదం మళ్ళా ఆత్మ అనే పదం ఎందుకు వాడారంటే, ఆత్మ అనే పదాన్ని సంస్కృతంలో నుంచి ఆ డిక్షనరీ పరంగా తీసుకుంటే చక్కటి కొన్ని అర్థాలు ఇవ్వబడినాయి. యదాప్నోతి తదాత్మ, యద్ అత్తి తదాత్మ, యశ్చాస్తి విషయానిహ. ఇలా 4 అర్థాలు వచ్చేట్లుగా ఒక చక్కటి శ్లోకం ఉంది. యదాప్నోతి యదా దత్తే యశ్చాస్తి విషయానిహ యస్య సంతతో భావః. అది ఎప్పుడు ఉన్నది, అన్నిటినీ తెలుసుకుంటున్నది. అత్తి అంటే తినటం, అన్నిటిని గ్రహిస్తున్నది ఇక్కడ తినటం అంటే అర్థం. కాబట్టి ఆత్మని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆ పదం చక్కగా చూడండి, సంస్కృతంలో దాని అర్థానికి వెళ్ళిపోతే ఎంతో లోతుగా ఉరికినే వాడిన పదం కాదు. ఏదో ఆత్మ అని. ఏది అంతటా వ్యాపించున్నదో, ఏది అన్నిటినీ తెలుసుకుంటున్నదో, ఇది ఎప్పుడూ ఉంటున్నదో, అంతటా వ్యాపించున్నది, ఎప్పుడు ఉంటున్నది, అన్నిటినీ తెలుసుకుంటున్నది. దీనికి అర్థమే వేరే సంస్కృతంలో చెప్తే టెక్నికల్ టర్మ్స్ గా సత్ ఉన్నది ఎప్పుడు, అంతటా ఉన్నది. చిత్ అన్నిటిని తెలుసుకుంటున్నది, మారవే లేదు. అది ఎప్పుడు మారలేదు కాబట్టి, దేనికి కూడా అది అంటుకోవట్లేదు కాబట్టి, అది తను తానుగానే ప్రకాశిస్తున్నది కాబట్టి, అది ఏ బంధము దుఃఖము లేకుండా ఉంది కాబట్టి అది ఆనందము. చూసారు, 3 పదాలు వచ్చేస్తాయి, సత్ చిత్ ఆనందం. సో ఆత్మ అంటే ఏంటి? సత్ చిత్ ఆనందం. బ్రహ్మమన్నా సత్ చిత్ ఆనందం. సో వేరే వేరే పదాలను ఉపయోగించి ఇంకా మనకు చక్కగా అర్థం అయ్యేట్లుగా చెప్పేందుకు విషయం ఒకటే. కాబట్టి ప్రాతస్మరామి హృది సంస్ఫురత్, అది ముఖ్యం. సం అంటే చక్కగా అది ఎప్పుడు స్ఫురిస్తూనే ఉన్నది. స్ఫురించడం అంటే జ్ఞానని అది తెలుసుకుంటూనే ఉంది. అది ఒక దీపం చూడండి. దీపం అంటే ఏంటి? లైట్ అంటే తనకు తాను అది ప్రకాశిస్తున్నది, చుట్టూ ఉన్న అన్నిటిని ప్రకాశింపజేస్తున్నది. తన్ను తాను ప్రకాశింపజేసుకుంటూ చుట్టూ ఉన్న అన్నిటిని ప్రకాశింపజేసేది ఏదైతే ఉన్నదో దాన్ని దీపము, లైట్ అంటారు, జ్యోతి. ఇప్పుడు ఇక్కడ నేనున్నాననే దానికి ఏదైనా ప్రామాణ్యం కావాలా? ప్రమాణం కావాలా? నేనున్నాను. ఎవరికైనా మెలుకుతో ఉండి మనిషికి, నిద్రపోయేవాడికి నా దగ్గర మెలుకుతో వాడిని, నువ్వు ఉన్నావని నీకు తెలుసా అంటే దానికి ఏమైనా ఉండండి కొంచెంసేపు నేను గిల్లుకొని చూసి చెప్తానంటాడా? లేకపోతే ఎవరైనా పిలిచి కొంచెం నువ్వు రాయ్యా, నేను ఉన్నానా లేదా కొంచెం చెప్పు అని అడుగుతాడా? నేను ఉన్నాననేటువంటిది సెల్ఫ్ ఎవిడెంట్, నాకే తెలుసు. కానీ మనం లోతుగా ఇవి గ్రహించాం. అసలు ఈ నేనంటే ఏంటో అనుకుంటున్నాం. నువ్వు అనుకుంటేవన్నీ దీని మీద కల్పించబడినటువంటి కల్పనలు, అవసరం లేకుండా అనవసరంగా యాడ్ చేసినటువంటి విశేషణాలు, అవి మారుతూనే ఉంటాయి. కానీ నేను ఉన్నానంటే ఉనికి, నేనున్నానని నాకు తెలుసు అంటే ఎరుక. ఈ ఉనికి ఎరుకలో ఏదైనా మార్పు ఉందండి? నిజంగా ఆలోచించి చూస్తే ఈ ఉనికి ఎరుకలో మార్పు లేనే లేదు. ఫోకస్ చేసి చూడాలంతే, గమనించాలి. ఈ ఉనికి ఎరుకలో మార్పు ఉందా? లేదు. దాని మీద తర్వాత
కల్పించి చేర్చబడినటువంటి ఆ విశేషణాలు ఇవన్నిటినీ ఏదైనా తీసుకొస్తే ఏదో మారినట్లుంది. కానీ అవన్నీ తాత్కాలికం. ఉనికి ఎరుక నిత్యం. ఉనికి ఎరుక సత్యం. ఉనికి ఎరుక సారం. ఉనికి ఎరుక ఏకం. ఈరోజు ఇంతవరకు అర్థాన్ని నిలిపేసి మరలా వచ్చే సత్సంగంలో మిగిలిన పదాలను ఇట్లా నిదానంగా చూస్తాం. ఓపికతో చూడాలి, ఓపికతో వినాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.